గోంగూర పచ్చడి చేస్తున్నాను. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. ఎంత కావాలో అంత తీసుకొని ఇలా వాష్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చితో చేస్తున్నాను. ఎండుమిర్చితోటి చాలా బాగుంటుంది. కారం ఎంత కావాలో అంత తీసుకోవాలి ఎండుమిర్చిలు. అవి ఫ్రై అయినాక అదే ప్యాన్లో ఈ గోంగూరను కూడా కుక్ చేసుకోండి. 5 to 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. అసలు 5 days వరకైనా ఇది స్టోర్ చేసుకోవచ్చు. గోంగూర అసలు ఖరాబ్ అనేదే కాదు. అసలు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది వేయగానే. అసలు ప్యాన్లో ఇలా ఫ్రై అయినాక దాంట్లోనే లైట్గా చింతపండు వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్, పల్లీలు వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఈ గోంగూర కూడా కుక్ అయిపోయింది. కుక్ అయినాక దీంట్లో గోంగూర మటన్, గోంగూర చికెన్ కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఇది ఇందాక మిక్సీ కచ్చాపచ్చగా పట్టుకున్న మిక్సీలో ఈ గోంగూరను కూడా వేసుకొని ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసుకోండి. చేసిన దాంట్లో ఈ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.